హాయ్ హలో వెల్కమ్ దిస్ ఇస్ అంజద్ వెల్కమ్ టు అంజద్ కాన్సెప్ట్స్. ఈ రోజు మనం ఈ వీడియోలో 9th క్లాస్ సెకండ్ చాప్టర్ పాలినామిల్స్ ఫస్ట్ చూద్దాం. హియర్ ప్రాబ్లమ్ ఇస్ డిటర్మైన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాలినామిల్ హ్యాస్ x+1 ఫ్యాక్టర్. x+1 ఫ్యాక్టర్ అనేది ఇవ్వబడిన పాలినామిల్స్ దేనికి అవుతుంది అని చెప్తున్నాడు. x+1 ఫ్యాక్టర్ కావాలి అంటే చూడండి, సమ్ ఆఫ్ ద కోషన్స్ ఆఫ్ ఈవెన్ పవర్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద కోషన్స్ ఆఫ్ ఆడ్ పవర్స్ అయినట్లయితే x+1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాబ్లమ్ ని తీసుకున్నట్లయితే ఇది ఈవెన్ పవర్ 4 అనేది ఈవెన్ పవర్, 2 అనేది ఈవెన్ పవర్ అండ్ x⁻0 ఇది కూడా ఈవెన్ పవర్ గా తీసుకుంటాం. వీటి యొక్క కోఎఫిషియంట్స్ చూడండి, 1 హియర్ ద కోఎఫిషియంట్ ఈజ్ 2, హియర్ 1 + 2 + 1 ఈజ్ ఈక్వల్ టు ఆడ్. చూడండి ఆడ్ పవర్స్ యొక్క కోఎఫిషియంట్ 2, ఇక్కడ x⁻1 కాబట్టి దీని యొక్క కోఎఫిషియంట్ 1. ఓకే, 1 + 2 + 1 దట్ ఈస్ 4 = 3 కాదు కాబట్టి 4 నాట్ ఈక్వల్ టు 3 కాబట్టి x+1 అనేది ఫ్యాక్టర్ కాదు. ఓకేనా, ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. ఇంకో మెథడ్ ఏంటంటే చూడండి, x+1 ఫ్యాక్టర్ కావాలి అంటే x = ఎంత -1. x = -1 ని ఈ పాలినామిల్ లో మనం సబ్స్టిట్యూట్ చేసినట్లయితే x = -1 ని ఆ పాలినామిల్ లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే రిమైండర్ 0 వచ్చినట్లయితే x+1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది అని చెప్పగలుగుతాము. దెన్ లిసన్, లెట్ p of x = x³ - x² - x + 1. ఇప్పుడు p of x వాల్యూ -1 కాబట్టి p of -1 = -1³ - of -1² - of -1 + 1. మైనస్ ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే -1 వస్తుంది. -1² అంటే 2 టైమ్స్ మల్టిప్లై చేసినట్లయితే +1. మైనస్ ఇంటూ ప్లస్ -1 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అండ్ ప్లస్. -1 + 1 క్యాన్సల్, -1 + 1 క్యాన్సల్, హియర్ వి గాట్ ద 0. మరి 0 వచ్చింది అంటే మనకు x+1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది. x+1 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ గివెన్ పాలినామిల్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా x+1 ఫ్యాక్టర్ అన్నాడు కాబట్టి మనకి x వాల్యూ వచ్చేసి -1 అవుతుంది. లెట్ p of x = గివెన్ పాలినామియల్ x⁴ - x³ + x² - x + 1. మరి p of -1 అంటే x ప్లస్ లో మనం -1 ని సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది. -1 ⁴ - of -1 3 + of -1 - of -1 + 1. -1 ⁴ అంటే +1 అవుతుంది. మైనస్ ని నెగిటివ్ ని ఈవెన్ టైమ్స్ మల్టిప్లై చేసినట్లయితే మనకు పాజిటివ్ అవుతుంది. of -1³ ఆడ్ టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకు మైనస్ వస్తుంది. of -1² అనేది ప్లస్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ +1 అండ్ +1. హియర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అండి. 1 + 1 + 1 + 1 + 1 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి మనకు 5 వచ్చేసింది. మరి ఇది నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి మనకు ఏం చెప్పొచ్చు, x+1 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్. x+1 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్ అని చెప్పొచ్చు. అది నెక్స్ట్ కమింగ్ టు దిస్ ప్రాబ్లం, ఇక్కడ చూడండి x+1 ఫ్యాక్టర్ అవుతుందా లేదా చెక్ చేయాలి కాబట్టి ఇక్కడ x = మనకు మైనస్ అవుతుంది. p of -1 అనుకున్నట్లయితే ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే x అంటే -1⁴ + 2 * -1³ + 2 * -1² + of -1 + 1. ఓకే, మైనస్ ని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే ప్లస్ అవుతుంది. 1 + 2 of -1³ అంటే -1 + 2 of -1² అంటే +1 ప్లస్ ఇంటూ మైనస్ -1 + 1. ఇక్కడ 1 ప్లస్ ఇంటూ మైనస్ -2 + 2 -1 + 1. -1 + 1 బోత్ క్యాన్సల్, +2 -2 క్యాన్సల్, హియర్ వి గాట్ 1. మరి మనకు 0 రాలేదు కాబట్టి x+1 అనేది ఈ ఇచ్చిన పాలినామిల్ కి ఫ్యాక్టర్ కాదు, ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్. ఈ విధంగా చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫస్ట్ బిట్ 4th one, x³ - x² - of 3 - √3 of x + √3. ఇక్కడ కూడా మనకు x+1 ఫ్యాక్టర్ అనేట్లయితే x = -1. x = -1 వాల్యూని ఆ ఇచ్చిన పాలినామిల్ లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు రిమైండర్ 0 వచ్చింది అనుకోండి, అది ఫ్యాక్టర్ అవుతుంది అని అర్థము. సో లెట్ p of x అనుకున్నట్లయితే p of -1 = -1³ - x అంటే -1² - of 3 - √3 of -1 + √3.
నౌ మైనస్ ని 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే మైనస్ వస్తుందండి. మైనస్ ఆఫ్ -1² అంటే 1 మైనస్ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 మైనస్ √3 ప్లస్ √3. లిసన్, ప్లస్ √3 మైనస్ √3 క్యాన్సల్. హియర్ -1 ప్లస్ 3 -1 -2 3 -2 దట్ ఈస్ 1. ఇది 0 కావడం లేదు కాబట్టి x+1 ఈజ్ నాట్ ఏ ఫ్యాక్టర్. x+1 అనేది ఫ్యాక్టర్ అనేది కాదు. ఇలా మనము చేయాల్సి ఉంటుంది. ఓకే, యా. హియర్ ద సెకండ్ బిట్ ఈస్ యూస్ ఫ్యాక్టర్ థియరం టు డిటర్మైన్ వెదర్ g of x ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ f of x. ఫ్యాక్టర్ థియరాన్ని చెప్పండి, g of x అనేది f of x కి ఫ్యాక్టర్ అవుతుందా లేదా. మరి ఫ్యాక్టర్ థియరం అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ f of x ఈజ్ ఏ పాలినామియల్ అనుకోండి. ఓకే, f of a ఈజ్ ఈక్వల్ టు 0 అయినట్లయితే దెన్ x మైనస్ a ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ గివెన్ పాలినామియల్. అంటే f of x పాలినామియల్ అనుకున్నట్లయితే f of a ఈజ్ ఈక్వల్ టు 0. f of a ఈజ్ ఈక్వల్ టు 0. f of a ఈజ్ ఈక్వల్ టు 0 ఎప్పుడు అవుతుంది? x మైనస్ a అనేది ఫ్యాక్టర్ అయినప్పుడు అవుతుంది. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? f of x ఈక్వల్ టు పాలినామియల్ కాబట్టి x మైనస్ a అంటే ఇక్కడ ఏ వాల్యూ ఏమవుతుంది? -1 అవుతుంది. కాబట్టి -1 అనేది ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే అంటే f of -1 ఈక్వల్ టు 0 అయినట్లయితే అప్పుడు ఈ x+1 అనేది మనకు f of x కి ఫ్యాక్టర్ అవుతుందని చెప్తాం. కానీ సింపుల్ గా ఎలా చేస్తామంటే దీన్ని x+1 అన్నాడు, దీన్ని x మైనస్ a తో కంపేర్ చేయండి. అంటే ఇక్కడ -a వాల్యూ ఎంత? -a వాల్యూ 1 అంటే a వాల్యూ -1 అవుతుంది. ఇప్పుడు f of a ఈక్వల్ టు 0 కావాలి, దీనికి ఇది ఫ్యాక్టర్ కావాలి అనేది. సో f of -1 ఈక్వల్ టు 5 ఇంటూ -1 క్యూబ్ ప్లస్ ఆఫ్ -1 స్క్వేర్ మైనస్ 5 ఆఫ్ -1 -1. 5 ఇంటూ -1 క్యూబ్ అంటే -1 అండి, ప్లస్ -1 స్క్వేర్ అంటే 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 -1. నౌ 5 ఇంటూ -1 -5 ప్లస్ 1 ప్లస్ 5 -1 ప్లస్ 1 -1 క్యాన్సల్ ప్లస్ 5 -5 క్యాన్సల్. హియర్ వి గాట్ f of -1 ఈక్వల్ టు 0. అంటే మనకి 0 వచ్చింది అంటే ఈ x+1 అనేది ఫ్యాక్టర్ ఆఫ్, therefore x+1 ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ గివెన్ పాలినామియల్ 5x క్యూబ్ ప్లస్ x స్క్వేర్ మైనస్ 5x -1. ఇది ప్రాసెస్ అండి. అంటే ఫ్యాక్టర్ థియరం అంటే ఏంటంటే ఇఫ్ f of x ఈజ్ ఏ పాలినామియల్, ఓకే, f of a ఈజ్ ఈక్వల్ టు 0 దెన్ x మైనస్ a ఈజ్ ఏ ఫ్యాక్టర్. అంటే f of x అనేది అయితే f of a ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఎప్పుడు 0 అవుతుంది అంటే x మైనస్ a ఇది ఫ్యాక్టర్ అయినప్పుడు. మరి ఇప్పుడు f of -1 0 అయింది అంటే x మైనస్ ఆఫ్ -1 అంటే x+1 అనేది ఫ్యాక్టర్ అవుతుంది అని అర్థం. యా, కమింగ్ టు నెక్స్ట్ వన్. ఇక్కడ కూడా చూడండి, x+1 ఈక్వల్ టు మనం x మైనస్ a అయినట్లయితే, ఓకే, ఈ x+1 మనం ఎలా రాయొచ్చు? మైనస్ ఆఫ్ -1 ఈక్వల్ టు x మైనస్ a. కంపేర్ చేయండి, x మైనస్ ఏ వాల్యూ ఎంత? ఇక్కడ ఏ వాల్యూ -1, a ఈక్వల్ టు -1. అంటే f of a ఈక్వల్ టు f of -1 ఈక్వల్ టు 0 కావాలి. f of -1 ఈక్వల్ టు 0 కావాలి. ఇందులో -1 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే f of -1 ఈక్వల్ టు -1 క్యూబ్ ప్లస్ 3 of -1 స్క్వేర్ ప్లస్ 3 of -1 ప్లస్ 1. -1 క్యూబ్ అంటే మైనస్ అండి, ప్లస్ 3 of -1 స్క్వేర్ అంటే -1 ని స్క్వేర్ చేస్తే ప్లస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ -3 ప్లస్ 1 -1 ప్లస్ 3 -3 ప్లస్ 1 -1 ప్లస్ 1 క్యాన్సల్ ప్లస్ 3 -3 క్యాన్సల్. హియర్ వి గాట్ f of -1 ఈక్వల్ టు 0. అంటే మనకి ఇక్కడ 0 వచ్చింది కాబట్టి f of -1 అంటే x+1 అనేది, therefore we can say that x+1 is a factor of x cube plus 3x square plus 3x plus 1. ఇది ఫ్యాక్టర్ అవుతుంది అని చెప్పవచ్చు. The third problem is
f of x equal to x cube minus 4x square plus x plus 6. G of x equal to x minus 2. Here we need to check x minus 2 is a factor of given polynomial or not by factor theorem method. Yeah, here is an g of x and x minus 2 equal to x minus a. What is a value here? A value 2. అంటే మనకి f of 2 ఈక్వల్ టు 0 వచ్చినట్లయితే ఎక్స్ మైనస్ 2 అనేది ఫ్యాక్టర్ అవుతుంది అని అర్థం. మరి f of 2 ఈక్వల్ టు చెక్ చేద్దాం. f of 2 ఈక్వల్ టు ఓకే f of 2 ఈక్వల్ టు 2 క్యూబ్ మైనస్ 4 ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ 6 అంటే ఎక్స్ ప్లస్ లో 2 రాశాం. ఎక్స్ క్యూబ్ అంటే 2 క్యూబ్ మైనస్ 4 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ 2 ప్లస్ 6 ఇలా. 2 క్యూబ్ అంటే 8 అండి, మైనస్ 2 స్క్వేర్ అంటే 4 4 జా 16 ప్లస్ 2 ప్లస్ 6. పాజిటివ్ సైన్ ఉన్న యాడ్ చేస్తే 8 ప్లస్ 2 10 ప్లస్ 6 16 మైనస్ 16 16 మైనస్ 16 0 కాబట్టి హియర్ x మైనస్ 2 ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ గివెన్ పాలినామియల్. దేనికి ఇచ్చిన పాలినామియల్ కి x మైనస్ 2 అనేది ఫ్యాక్టర్ అవుతుంది అని అర్థం. హియర్ ఆల్సో సేమ్ అండి 3x మైనస్ 2 గివెన్. ఈ పాలినామియల్ కి 3x మైనస్ 2 అనేది ఫ్యాక్టర్ అవుతుందా కాదా అంటున్నాడు. ఇట్ కెన్ బి రిటన్ యాజ్ x మైనస్ 2/3. ఇక్కడ 3 చే డివైడ్ చేసినట్లయితే x మైనస్ 2/3 కంపేర్ విత్ x మైనస్ a. హియర్ a వాల్యూ ఈజ్ 2/3. a వాల్యూ ఈజ్ 2/3. ఇప్పుడు f ఆఫ్ 2/3 చెక్ చేద్దాం. f ఆఫ్ 2/3 3 ఆఫ్ x క్యూబ్ ప్లస్ x స్క్వేర్ మైనస్ 20 ఆఫ్ x ప్లస్ 2. వాట్ ఈజ్ x హియర్? 2/3 కాబట్టి 2/3 2/3 2/3. నౌ 3 ఇంటూ 2 క్యూబ్ అంటే 8 అండి, 3 క్యూబ్ అంటే 27 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4/3 స్క్వేర్ మీన్స్ 9 మైనస్ 22 జా 40/3 ప్లస్ 12. ఇప్పుడు 3 9 జా 27. సో 993 దీనికి ఎల్సిఎం అనేది మనకు 9 వస్తుంది. 99 కాబట్టి డైరెక్ట్ 8 రాస్తాము, 99 కాబట్టి 4 రాస్తాము, మైనస్ 3 3 జా 3 ఇంటూ 40 120 ప్లస్ ఇక్కడ 12 కాబట్టి 1 9 జా 9 ఇంటూ 12 108. ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇవి యాడ్ చేయండి. 8 ప్లస్ 4 12 12 108 120 120 మైనస్ 120/9 120 మైనస్ 120 0/9 0/9 అంటే 0 అంటే మనకు f ఆఫ్ 2/3 ఈక్వల్ టు 0 వచ్చేసింది. మరి 0 వచ్చేసింది అంటే 3x మైనస్ 2 ఈజ్ ఏ therefore 3x minus 2 is a factor of given polynomial. ఇలా చెప్తాం. 3x minus 2 is a factor of given polynomial. Yeah. Here the fifth problem is f of x equal to 4x cube plus 20x square plus 33x plus 80. g of x equal to 2x plus 3. ఈ 2x plus 3 అనేది ఆ f of x అనే పాలినామియల్ కి ఫ్యాక్టర్ అవుతుందా లేదా అనేది మనము ఫ్యాక్టర్ థియరం ద్వారా చెక్ చేయాలి. ఎలా చెక్ చేస్తాము చూడండి. g of x equal to 2x plus 3. It can be written as x plus 3/2. మొత్తాన్ని మనం 2 చే డివైడ్ చేసినట్లయితే x plus 3/2 కంపేర్ విత్ x మైనస్ a.
What is a value here? A value is minus 3 by 2. A value minus 3 by 2. ఇప్పుడు మనం f of minus 3 by 2 అనేది చెక్ చేయాలి. ఇఫ్ f of minus 3 by 2 ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి, అప్పుడు 2x plus 3 అనేది మనకు ఫ్యాక్టర్ అవుతుంది. కాబట్టి f of minus 3 by 2 చూడండి, 4 into x cube plus 20 x square plus 33 x plus 18. ఈ x ఏంటిది మరి మైనస్ 3 by 2 కాబట్టి మైనస్ 3 by 2 minus 3 by 2 minus 3 by 2. Okay, right. Now 4 of minus 3 cube అంటే minus 27 by 2 cube means 8 plus 20 into minus 3 square 9 by 4 plus into minus 33 3 ja 99 by 2 plus 18. Here చూడండి 4 ones 4 twos are 2s. ఓకేనా, డినామినేటర్ 2 ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నాను. నౌ లిజన్, హియర్ వి గాట్ minus 27 by 2 plus 10 9 ja 90 by 2 minus 99 by 2 ప్లస్ 18. దీంతో వరకు నేను ఒక పేర్ చేసినట్లయితే 2 2 2 ఎల్సిఎం ఉంది కాబట్టి 2 ఎల్సిఎం minus 27 plus 90 minus 99 plus 18. Here చూడండి, minus 99 minus 27 minus 126 minus 126 plus 90 అంటే minus 36 అవుతుంది by 2 plus 18. minus 36 by 2 అంటే minus 18 plus 18 minus 18 plus 18 0. మరి 0 వచ్చింది కాబట్టి 2x plus 3 is the factor of a given polynomial అని చెప్పవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, కీప్ వాచింగ్ and please subscribe. Thank you.